సిఐలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు. నన్ను చూడటానికి వచ్చేవాడిని. మీకు చిత్రం చెప్పనా, ఒక సిఐ గంగా వెంకటేశ్వరులు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని. నువ్వు రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దిగి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వరులు, అంతా నువ్వే దాడి చేస్తున్నావు. పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలో, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది. ఒక మాజీ శాసనసభ్యుడిని, 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, ఎన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను, చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను. ఇంత దారుణం అండి, ఇంత అన్యాయం అండి. లాకప్లో పెట్టారు. ఐ డోంట్ కేర్. 2:30కి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వరులు పైకి తీసుకెళ్ళారు. నేను కోర్టులో కూడా చెప్పాను, చాలా మంది నమ్మల. అబద్ధం చెప్పను, పోలీసు వాళ్ళ మీద అసలు అబద్ధం చెప్పను. కొట్టడానికి ప్రయత్నం చేశాను. 68 ఏళ్ల శాసనసభ్యుడిగా 2 సార్లు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏపీఐసి చైర్మన్ చేశాను, అనేక బాధ్యతలు చేశాను. ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశాను. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మాకు తెలియదు. వెనక్కి వచ్చేసారు, కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను.